ప్రతి విజయం వెనుక ఉంటుందో మహిళ వెలుగుల్ని పంచి కరిగే కొవ్వొత్తిలా ఆ వెలుగే సత్యం శివం గుర్తిస్తే నీదే జయం ఒక మగువ శాపంతో పసివాడే గగనం ఒక మహిళా శపథంతో కొణికింది భువనం మధురం నీ చరిత్రం ఓ మగువా జై భవ ఓ మహిళా విజయీ భవ ఒట్టి మాటతో ఒక్కనాటికి రాదు రాదు జయము చిత్తశుద్ధితో చెమట ఊచితే అందదా విజయము పిడుగురాలిన అడుగు ముందుకు వేయుడే ధైర్యము మనసు చూపిన మార్గ మొదలక సాగని పయనము అంతులేనిది నీ సహనము సాటిలేనిది నీ త్యాగము బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో మలుపు మలుపునా ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం మేనేజర్, ఆ పార్ట్నర్షిప్ సంగతి నాకు అనవసరం. బంగారు బాబుకి ఇచ్చిన 25 లక్షలు వారంలోగా మనకి రావాలి, లేదంటే నేను ఊరుకోను. మేనేజర్, ఏం చేస్తారో ఎలా వసూలు చేస్తారో మాకు అనవసరం. వారంలోగా ఆ డబ్బు మా అకౌంట్లో చేరాలి. వాట్? వారం రోజుల్లో 25 లక్షలు రీపే చేయాలి? అవును సార్, లేకపోతే నాకు రీప్లేస్మెంట్ జరుగుతుంది. త్వరగా ఆ డబ్బు కట్టే ప్రయత్నం చేయండి. సరే, ఆ 25 లక్షల సంగతి నేను చూస్తాను, మీరు వెళ్ళండి. అలాగే సార్. వినోద్ని పార్ట్నర్ గా కలుపుకొని విదేశాల్లో స్టార్ నైట్ కండక్ట్ చేసి బాగుపడాలని మనం అనుకుంటే ఇప్పుడు ఇలా జరిగిందేంటి? 25 లక్షలు కట్టేస్తావా? చస్తే కట్టను. మన జాతకంలో తీసుకోవడమే గానీ ఇవ్వడం లేదుగా. ఆ ఓవర్ కాన్ఫిడెన్సే వద్దనేది. ఇప్పుడేం చేద్దామని? వినోద్ని శాంతికి సరెండర్ అయ్యేలా చేసి ఆ 25 లక్షలు మనల్ని అడగకుండా మేనేజ్ చేస్తాను. అదంత ఈజీ అనుకుంటున్నావా? సాధ్యం కాని దాన్ని సుసాధ్యం చేసుకోవడంలో ఈ బంగారు బాబు కొట్టిన పిండి. అసలు సీత ప్లాన్ ఏంటి? జయకృష్ణ వినోద్ బాలాజీని బయటికి పంపి శాంతికి మనశ్శాంతి లేకుండా చేసి తిరిగి బిజినెస్ లాక్కోవాలి. సీత ప్లాన్ సక్సెస్ అయి వినోద్ బిజినెస్ వినోద్ చేతికే వస్తే నో ప్రాబ్లం, మనం 25 లక్షలు కట్టకర్లా. సపోజ్ అది బెడ్స్ కొట్టిందనుకో, అప్పుడేం చేస్తావు? సీతను పక్కకు తప్పిస్తాను. అంటే కొంపతీసి చంపేస్తావా? చాచా, హత్యలు మనకు అచ్చిరావు. సీతను ఓవర్టేక్ చేస్తాను. సీతను సీన్ లోకి రానివ్వకుండా నేనే డైరెక్ట్ గా రంగంలోకి దిగిపోయి తల్లి కొడుకుల్ని కలిపేస్తాను. తీసుకున్న 25 లక్షలు తిరిగి అడగకుండా సెంటిమెంట్ ప్లే చేస్తాను. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. భాగ్యం, ఓసై భాగ్యం, కాఫీ రెడీనా? ఓసై మాలిని, ఇక నుంచి భాగ్యం చేత్తో కాఫీ కాదు కదా డికాషన్ కూడా దొరకదు. దాన్ని ఇక్కడికి రావద్దని చెప్పేశాం. దాన్ని పంపించేస్తే ఇంటి పనంతా ఎవరు చేస్తారు? మీరున్నారుగా. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురున్నారు. మీరు చేసే పనే ఉంది, తిని కూర్చోవడం తప్ప. అంటే మీ ఉద్దేశం? తాలో ఒక పని చేయమని. ఏమిటా చూపు? నీళ్ల బకెట్ ముగ్గు పిండి తీసుకెళ్లి ఇంటి ముందు శుభ్రంగా కడిగి ముగ్గు పెట్టు. నాకేం పట్టింది ముగ్గులు పెట్టడానికి? ఆహా, మరేం చేస్తావు? ముప్పొద్దులా మెక్కుతూ రాజకీయాలు నడుపుతావా? ఆ ముగ్గేదో గీతనే పెట్టమనండి, దానికన్నా నేను సీనియర్ కదా. గీత మాతో పాటు ఆఫీస్కి వస్తుంది. అది ఆఫీస్ పని చేస్తుంది, నువ్వు ఇంటి పని చెయ్యి. చస్తే చెయ్యను. చేయకపోతే చెడేది నువ్వే. ఇంతకన్నా ఏం చెడిపోతాంలేండి. చెడిపోతానన్న వాళ్ళని ఎవరు బాగు చేయలేరమ్మా. పాపం వినోద్కి ఒక్కరు కాదు, ఇద్దరు పెళ్ళాలు, పైగా వాడు సత్యకాలపు సత్తయ్య. అందుకని వాడు బిజినెస్ వాడికే తిరిగి అప్పచెప్దామని మీ అత్తగారు అనుకుంటుంది. నేను సమర్థించాననుకో.
ఇప్పుడు నువ్వు ఇలా మొండికెత్తితే మీ అత్తగారు మనసు మార్చుకుంటుంది. నేను కూడా అడ్డం తిరుగుతాను. కోరి వచ్చే అదృష్టాన్ని కావాలని కాలుదనుకున్నట్టు అవుతుంది. ఆలోచించుకో. బామ్మా, మీరు చెప్పేది నిజమా? నిజం కాక అబద్ధం అనుకున్నావా? అత్తయ్య గారు అలా అన్నారా? మా బిజినెస్ మాకు తిరిగిస్తారన్నారా? ఇస్తానంది గనకే చెప్పాను. నీళ్ళ బకెట్ ఎక్కడా? ముగ్గు పిండి ఎక్కడా? దేనికి? దేనికేంటి బామ్మా? ఇంటి ముందు ముగ్గు వేయాలిగా. ఏయ్, ఏయ్, అవన్నీ లైవ్ ఎందుకు? ఇంటి ముందు ముగ్గేయడానికి. నువ్వు ముగ్గేయడం మాలిని? నువ్వు అసలే సుకుమారివి. నీ చేతులు కందిపోవు, నీ నడుం పట్టేదు. ఏం కాదు గాని ముందు అవన్నీ లైవ్. నీకెందుకు మాలిని శ్రమ? శ్రమ ఏంటి శ్రమ? ఏం చేసినా నేనే చేయాలి. నేను నీకన్నా పెద్దదాన్ని, ముందొచ్చిందాన్ని, సీనియర్ని. ఇవ్వు. ఇవ్వవే. ఇవ్వమంటే బామ్మా, నువ్వు చెప్పినట్టు ముగ్గేశాను. అందంగా ఉంది కదూ? ముగ్గేమో గాని నీ మొహం మాత్రం చాలా అందంగా ఉంది. బామ్మా, అత్తయ్య గారితో చెప్పి మా ఆయన బిజినెస్ మా ఆయనకి ఇప్పించవు. ఏంటి ఇప్పించేది? బిజినెస్. బిజినెసా గాడిది గుడ్డ? నీ చేత ముగ్గేయించడానికి అలా అన్నాను. నీకు బెబ్బే, మీ ఆయనకి బెబ్బే. నీ బిజినెస్ కు బెబ్బే. బెబ్బే 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 బెబ్బే. ఇవాళ టిఫిన్ ఏంటా అని చూస్తున్నావా తల్లి? గుళకరాల గుగ్గిళ్ళు, కంకర కట్లైట్, పచ్చగడ్డి బ్రేక్ఫాస్ట్. మీరు చెప్పిన టిఫిన్ తినేది మీలాంటి వాళ్ళు కానీ మేము కాదు. పెద్దవాళ్ళని గౌరవించకపోతే దేవుడు ఎలా శిక్షించాడో చూసావుగా. ఆగు, ఇవాళ టిఫిన్ ఏంటో తెలుసుకునేళ్ళు. రోజు ఇంటి టిఫిన్ తిని తిని మొహం మొత్తింది. అందుకని ఇవాళ హోటల్ టిఫిన్ చేయాలనుకుంటున్నాం. ఆర్డర్ కూడా ఇచ్చాం. ఏ హోటల్? ఉడిపి హోటలా? కాదు, బాబాయ్ హోటల్. పర్లేదు, అది కూడా మంచి హోటలే. ఏం ఆర్డర్ ఇచ్చారు? సాంబార్, ఇడ్లీ, పూరీ కూర, ఉప్మా, పెసరట్టు. అయ్యో, ఉప్మా పెసరట్టు నాకు పడదే. ఆనియన్ మసాలా దోశ ఆర్డర్ చేయండి. అమ్మా, ఆశ దోశ అప్పడమేం కాదు. ఆర్డర్ ఇచ్చింది మీకు కాదు తల్లి, మాకు. మాకు అంటే? అధికార పక్షం అంటే నాకు, శాంతికి, ఇందుకి, గీతకి. మరి మాకు? మీ సంగతి మీరు చూసుకోవడమే. మీతో పాటు మాకు ఆర్డర్ ఇస్తే ఏం పోయింది? మీరు మెక్కితే సరిపోతుందా? మింగాలనుకుంటే మీరు ఇచ్చుకోండి ఆర్డర్. మీ ఆయనతో చెప్తే డోర్ డెలివరీతో పని లేకుండా ఆడే తెచ్చి పెడతాడుగా ఆనియన్ మసాలా దోశ. అంత కుళ్ళు మొత్తనం పనికిరాదు. తినండి, మీరే బాగా తినండి. తిన్నదరక అజీర్తి చేసి లూస్ మోషన్స్ పట్టుకుంటాయి. బాబాయి హోటల్ టిఫిను, నోరూరించే ఇడ్లీ సాంబారు, పూరి కూర పసందు, ఉప్మా పెసరట్టు విందు. మాకు టిఫిన్ లేకుండా చేస్తారా? వండండి. మా ఆయనతో చెప్పి బాబాయ్ హోటల్ ఇక్కడికి రాపి. అక్క, ఏంటక్క దిష్టి బొమ్మల ఈ అవతారం? ఏం చెప్పమంటావు? ఇంటి పనంతా చేస్తే నీకు మంచి జరుగుద్దని ఆ ముసలిది ఆశ పెట్టింది. ముగ్గేస్తే శాంతితో చెప్పి వినోద్ కి ఫైనాన్స్ బిజినెస్ తిరిగి ఇప్పిస్తానని నన్ను ముగ్గులోకి లాగింది. దాని మాటలు నమ్మి ఇంటి ముందు నీళ్లు చల్లి నడుం పట్టేలా పెద్ద ముగ్గేశాను. వేసిన తర్వాత మా ఆయన సంగతి ఏమిటని అడిగాను. నీకు బెబ్బే, మీ ఆయనకి బెబ్బే, ఫైనాన్స్ బిజినెస్ కి బెబ్బే అంటూ ముసలి పీనుగా నాకు పెద్ద హ్యాండ్ ఇచ్చింది. ఇస్తుంది రానా నా ముసలిది రెచ్చిపోతుంది. అక్క,
వాళ్ళేమో బాబాయ్ హోటల్కి ఆర్డర్ ఇచ్చి టిఫిన్ తెప్పించుకుంటున్నారు. మనకేం లేకుండా చేశారు. ఇక్కడ నాకు ఇలా హ్యాండ్ ఇచ్చి అక్కడ నీకు అలా బ్యాండ్ ఇసిందా? ఇక ఊరుకుంటే లాభం లేదు. మా ఆయనకి ఫోన్ చేసి ఆ ముసల్దాని మొహం మీద కొట్టినట్టు బాబాయ్ హోటల్ని ఇక్కడికి రప్పిస్తాను. చేయి తొందరగా చేయి. హలో హలో, నేనండి అనిత మాట్లాడుతున్నాను. ఏమండి, ఇక్కడ మీ అమ్మగారు వాళ్ళు మాకు టిఫిన్స్ లేకుండా చేసి వాళ్ళకి మాత్రం బాబాయ్ హోటల్ నుంచి టిఫిన్స్ తెప్పించుకుంటున్నారు. వెంటనే మీరు బాబాయ్ హోటల్కి వెళ్ళి ఎన్ని రకాల టిఫిన్స్ ఉన్నా అవన్నీ 3 డేస్ చెప్పున పార్సల్ చేయించుకురండి. ఆ? 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 అనిత, ఏమైంది? ఎందుకలా ఏడుస్తున్నావు? మీ ఆయన ఏం చెప్పాడు? పీకల దాకా పెట్టాడు చివాట్లు. ఒక్క పెళ్ళ ఉన్న మీ ఆయనే నిన్ను తిడితే 2 పెళ్ళాలున్న మా ఆయన సంగతి చెప్పాలా? వీధి చివరిదాకా రమ్మని చెప్పి బుర్ర రామకి 2 పాడిస్తాడు. బాధలు చెప్పుకోవడానికి దేవుడి దగ్గరికి బయలుదేరితే 2 బాధలు ఎదురొచ్చినట్టు అయింది మన పరిస్థితి. రగులుతోంది మొగలి పొద, గుబులుగుంది కన్నయ్యద, కాటేస్తావో మాటేస్తావో. వెంటనే 25 లక్షలు ఇవ్వాలట, లేకపోతే నాకు లాయర్ నోటీస్ పంపిస్తారట. ఈ సంగతి నాకు మేనేజర్ చెప్పాడు. అయితే 25 లక్షలు ఇచ్చేయి. జోకులా? ఇవ్వడం నా దగ్గరే ఉంది బాబాయ్. ఒకవేళ ఉన్నా కూడా నువ్వివ్వడానికి వీల్లేదు. అదే నా ఉద్దేశం కూడా. కానీ మనం మొండి చేయి చూపిస్తే ఊరుకుంటారా? ఏదో ఒక ప్రాబ్లం క్రియేట్ చేయరు. చేస్తారు. ఇలా ప్రాబ్లమ్స్ వచ్చి పడుతుంటే మనకెలాగమ్మా? ఏదో ఒక అడ్డుపొలై. అడ్డుపుల్ల ఇయ్యకపోతే మనకి పంగనామాలు తప్పవు. వాళ్ళు మనకి పంగనామాలు పెట్టడం కాదు, మనమే వాళ్ళకి పెట్టించాలి. పెట్టించాలి అంటే ఎవరితో? అమ్మతో. మనిద్దరం జైలుకు వెళ్ళి అమ్మను కలవాలి. కలిశామే అనుకో, జరిగిందంతా అమ్మకి చెప్పాలి. చెప్పామే అనుకో. అనుకో ఏమిటి, మనకు అనుకూలంగా అమ్మ చేత శాంతికి చెప్పించాలి. ఒకవేళ మేమ చెప్పనంటే? చెప్పేలా మనం ప్రిపేర్ చేయాలి. అమ్మ చెప్తే శాంతి వింటుంది. అమ్మ అంటే శాంతికి గురి నమ్మకం. అమ్మ వాక్కు శాంతికి వేదవాక్కు. అమ్మ చెప్పడం వల్ల శాంతి తన మనసు మార్చుకుంటుంది. స్వాధీనం చేసుకున్న వ్యాపారాలు తిరిగి తన కొడుకులకు అప్పగిస్తుంది. అబ్బా, ఏం ఐడియా చెప్పావమ్మా. మొత్తానికి నీ బుర్రే బుర్ర. అయితే మన జైలుకి వెళ్ళి మిమ్మల్ని కలుద్దాం పదా. బాబాయ్, మీరు ఇవాళ జైలుకి వెళ్ళొచ్చు, కానీ మీ భార్యను కలవలేరు. ఎందుకని? 2 days నేషనల్ హాలిడే, విజిటర్స్ ని అలౌ చేయరు. పోనీ రేపు పెడదాం. సిలిండర్ ఇక్కడ పెట్టుకొని నిద్రపోతున్నావా ముసలక్క? నిన్ను యాయ్! సిలిండర్ మీద చెయ్యి పడిందో చెయ్యి లేకుండా చేసేస్తాను, జాగ్రత్త. సిలిండర్ లేకుండా ఎలా వంట చేయడం? గీతా, గీతా, ఆ రేస్ గుర్రాన్ని ఇప్పుడు ఎందుకు పిలుస్తున్నా? వంట ఎలా చేయాలో అడిగావు కదా, నీ సవతి చెప్తుంది విను. ఏంటి బామ్మా? గ్యాస్ లేకుండా వంట ఎలా చేయాలని నీ సవతి అడుగుతుంది, చెప్పు. నేను చెప్తే అంత బాగుండదు బామ్మా, నువ్వే చెప్పు. అంతేనంటావా? ఏమే దెబ్బరొట్టి చెప్తా విను. బియ్యం, నీకు నచ్చిన కూరగాయలు, ఉప్పు కారం మింగి నోట్లో కొంచెం నీళ్లు పోసుకొని ఎండలో నిలబడి ఒళ్ళంతా కుదిపావనుకో, అదే ఉడికిపోతుంది. ఇంక గ్యాస్ ఎందుకు, వంట ఎందుకు? బామ్మా, హలో మాల్లి గారు, ఆవేశపడకండి. బామ్మ చెప్పినట్టు చేయడం మీకు ఇష్టం లేకపోతే వంటగదిలో కిరోసిన్ స్టవ్ ఉంది. దాన్ని 4 సార్లు పంపు కొడితే కిరోసిన్ బయటకు వస్తుంది. దాని మీద అగ్గిపుల్ల వేసి అంటిస్తే వెలుగుతుంది. ఏంటి, నేను కిరోసిన్ స్టవ్ తో వంట చేయాలా? నాకేం పట్టింది? ఎదురు సమాధానం చెప్తే నాలుగు చీరేస్తాను. కృష్ణాయిల్ స్టవ్ తోనే కాదు, అవసరాన్ని బట్టి బొగ్గులు కుంపట్లోనైనా చెయ్యాలి, కట్టెల పొయ్యిలోనైనా వండాలి. నా వల్ల కాదు. వల్ల కాదు అంటే మీ బిజినెస్ మీకు రాదు. బిజినెసే కాదు, తినడానికి కూడా ఏమీ దొరకదు. గీత చెప్పినట్టు కృష్ణాయిల్ స్టవ్ మీద వండుతావో, పోనీ నేను చెప్పినట్టు నీకు కావాల్సినవన్నీ మింగి ఎండలో నిలబడతావో, నీ ఇష్టం. అనిత గారు రండి, మీకేం కావాలి? బాత్రూమ్ లో నీళ్ళు రావడం లేదు. రావు. ఏ మోటార్ రిపేరా? రిపేర్ కాదు,
కరెంట్ ఎక్కువ కాలుతోందని ఫీజులు పీకేశాం. ఇక నుంచి రోజుకి గంట సేపు మాత్రమే నీళ్ళొస్తాయి. ఏం చేయాలన్నా ఆ గంటలోనే చేసుకోవాలి. ఇప్పుడు నేను అర్జెంట్ గా స్నానం చేయాలి. బాగుందిగా, బావిలో నీళ్లున్నాయిగా, తోడుకోవడానికి బకెట్ ఉందిగా. నీకు కావలసినన్ని నీళ్లు తోడుకొని కావలసినంత సేపు స్నానం చేసుకో. అంతేగాని మోటార్ వేయనంటారు. ఇది మీ అత్తగారు ఆర్డర్. ఓయ్, వాటి మీద చేయి పెట్టావో చేయి తీసేస్తాను, జాగ్రత్త. అనిత గారు, కావలిస్తే వెళ్ళి అత్తయ్య గారి కాళ్ళ వేళ పడి పర్మిషన్ తీసుకోండి. అంత కర్మ నాకేం పట్టింది? అయితే బావిలో నీళ్లు తోడుకో. అయ్యండి. ఏమైంది? ముక్కాలా, ముక్కాబులా. లైలా, లైలా, ముక్కాలా, ముక్కాబులా. లైలా, 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 లైలా. కానీ కానీ వెళ్ళు, కష్టపడు, వంట వండుకో, బిర్యానీ చేసుకో. బామా చూడు, ఏంటి? ఏం జరిగింది? ఎందుకు ఏడుస్తున్నారు? ఏం చెప్పమంటావు? ఇలా 2 రోజులు చాకరీ చేస్తే మేమిద్దరం మంచాలు ఎక్కడం ఖాయం. సెలైన్ ఎక్కించు పరిస్థితి కూడా రావచ్చు. అబ్బా, ఏం జరిగిందో చెప్పకుండా ఇదంతా దేనికి? ఏం చెప్పమంటావు? నాకు కిరసన స్టవ్ తో వంట చేయాల్సిన కర్మ పట్టింది. నాకు బావిలో నీళ్లు తోడుకోవాల్సిన కర్మ పట్టింది. మన అత్తగారు కాపురానికి వచ్చిన కొత్తలో కొన్న స్టవ్ అనుకుంటా. పంపు కొట్టినా ఎంతకీ మండి చావదు. పంపు కొట్టి చెప్పలు పట్టేసాయి సీతక్క. బావిలో నీళ్లు తోడుకోలేక నా నడుము పడిపోయింది. చేతులు పచ్చి పుళ్ళైపోయాయి. కిరసనాల్ స్టవ్ తో వంట చేయాల్సిన అవసరం, బావిలో నీళ్లు తోడాల్సిన పని మీకేం పట్టింది? సీనియర్ సిటిజన్ ముసలమ్మ ఆర్డర్ వేసింది. గ్యాస్ సిలిండర్స్ తన దగ్గర పెట్టుకొని కిరసనాల్ స్టవ్ మీద వంట చేయమంది. బాత్రూమ్ లో నీళ్లు రావడం లేదంటే బావిలో నీళ్లు తోడుకోమని ఫేసులు పీకేశారక్క. దీనికంతటికే సూత్రధారి పాత్రధారి ఇంకెవరో కాదు, నీ చెల్లెలు గీతే. నువ్వు దానికి వార్నింగ్ ఇచ్చి మాకు క్షమాపణ చెప్పించినా అది ఇలా ప్రవర్తిస్తుందే ఏమనుకోవాలి? అక్క, ఇవాళ మా చేత చేయించింది, రేపు నీ చేత కూడా బట్టలు ఉతికించడమో అంట్లు తవ్వించడమో చేస్తుంది. అప్పుడు నీ పరిస్థితి కూడా అమ్మో అబ్బో. అక్క, ఒకవేళ అలా జరిగిందంటే అంతకన్నా అవమానం ఇంకేం ఉండదు. ఇప్పుడే దాని సంగతి తెలుస్తాను. గీతా, గీతా, ఏయ్ గీత, రాయిలా, ఇవాళ్ళు వైపోయావు. ఏంటక్కా? ఏ గీత, ఏమిటి నీ ఉద్దేశం? అసలు నువ్వేమనుకుంటున్నావు? నేను నీకు చెప్పిందేమిటి? నువ్వు చేస్తుందేమిటి? నేనేం చేశానక్కా? చేసిందంతా చేసి ఏం చేశానని ఎంత అమాయకంగా అడుగుతుందో చూడక్క. ఆ గజ్జల గుర్రం పళ్ళు రాలిపోయేలా 4 వాయించక్క. మాలిని, నువ్వు కాస్త ఆగు. ఎందుకు ఆగలక్క? నువ్వుండు, దీని సంగతి నేను తెలుస్తాను. ఏమే? ఏంటక్క ఆగిపోయావు? కొట్టక్క, కొట్టు. అవకాశం దొరికినప్పుడే కొట్టాలి, కొట్టు. అది సీతక్క ముందు దీని మీద చేసుకోవడం అంత బాగుండదు. హక్కుంది కాబట్టి నువ్వు బతికిపోయావు. సీతక్క, దీనికి ఏం చెప్పాలో చెప్పి ఇక్కడి నుంచి పంపించే. ఏ గీత, మాలిని అనితల చేత చాకరీ చేస్తున్నావట? అది అది నువ్వేం చెప్పకు. మనమంతా ఇంటి కోడళ్ళం,
మనం అందరం కలిసి ఉండాలని చెప్పానా లేదా? చెప్పావు. మరి నువ్వు చేస్తున్నదేమిటి? ఇదిగో నీ వెధవ వేషాలని ఈ ఒక్కరోజుకే, రేపటితో మీ అందరి ఆట కట్టు.